గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి తెల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు. సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు. బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. శ్రీనివాసరావు సంసదీయ గ్రామం దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. మేడం గారు కొంచెం సైడ్ రావాలి. వేసేయండి, మీరు వేసేయండి.
సార్ ఓ పక్క జరిగి పట్టుకోండి అందరూ, ఓ పక్క జరిగి పట్టుకోండి అందరూ. మేడం గారు కొంచెం క్రాస్గా నిలబడండి అందరూ. కుటుంబ సభ్యులు ఉన్నా కూడా అభ్యర్థులు కుటుంబ సభ్యులు కూడా రావచ్చు. సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్. ఓకే 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 సార్ ఓకే. సార్ కొంచెం ఎంత సార్ మీరు కొద్దిగా ఇలా చూడరా ఒకసారి, ఒక్క నిమిషం చూడరా. ఓకే సార్. సార్ సార్ కొంచెం ఓకే. మేడం గారు కొద్దిగా ఇలా జరగండి. మేడం గారు నేను జరగమండి. మేడం గారు ఓకే ఓకే. ఒక నిమిషంలో చూడండి అందరూ. సార్ గారు ఒకసారి చూడండి అందరూ. సార్ ఒకసారి చూడండి. సార్ కొంచెం జరగండి. మేడం గారు చూడండి ఒకసారి. అది సార్ కొంచెం ముందుకు రండి మీరు. ఆ సార్ మధ్యలో సార్ రమ్మను మీరేమంటే. ఓకే రాసౌండ్ కొద్దిగా ఓకే ఓకే సార్. ఒకసారి వెళ్ళదు సార్. ఓకే సార్. టెన్త్ క్లాస్ సరే మరి ఓకే. 1974లో 10th క్లాస్ పాస్ అయిన బ్యాచ్ ఇది. 50 సంవత్సరాల తర్వాత ఒకరినొకరు 50 సంవత్సరాల గ్యాప్తో చూసుకుంటున్న సందర్భం చాలా మందికి ఉంది మనలో. మధ్యలో కొంతమంది కలిసిన నాలాంటి చాలామందికి ఇక్కడ ఉన్న చాలామంది ఇప్పుడే 50 సంవత్సరాల 9 నెలల తర్వాత మళ్ళీ చూడటం, మనము వారు ఇద్దరు ఉండటం ఒక దైవ నిర్ణయం. అయితే ఇలాగా ఈ కలపడానికి మా మిత్రులు వీళ్ళు కృషి చేసిన ఆలోచనకి ఆచరణ అవకాశాన్ని మనకందరికీ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ, ఆల్రెడీ మాకు సైన్స్ నేర్పించి మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దిన ఇప్పుడు ఇంకా సర్వైవింగ్ టీచర్ గారు సుభాషిణి గారు ఆల్రెడీ వేదికను అలంకరించారు. నెక్స్ట్ మాకు తెలుగు నేర్పించిన వెంకటాచార్యులు సార్ని వేదిక మీదకి తీసుకురమ్మని సవినయంగా కోరుతున్నాను. గారు హిందీ టీచర్ జ్యోతిలక్ష్మి గారు కూడా సభ మీదకి రావాలని కోరుతున్నాం. వారి సేవల ద్వారా ఎంతో కొంత మంచి జరగటానికి వారి శాయశక్తులా కృషి చేస్తున్న సర్పంచ్ రూపంలో వారికి చేతనైన కార్యక్రమాలు ఊరికి కోసం చేయొచ్చు అనే దానికి ఇక అంటే ఆయనే హీ హెడ్ సెట్ స్టేటస్ విచ్ కెన్ బి అచీవ్డ్ బై ఎనీ స్టూడెంట్ ఫ్రమ్ బ్రాహ్మణకోడు. మాలో మనము బాగా అభివృద్ధి చెందగలిగాము, మంచి వృత్తుల్లో రిటైర్ కాగలిగాము, ఇద్దరికి జాబులు చూపించి 100 మందికి ఉపాధి కల్పిస్తూ ఎలక్ట్రానిక్స్ సంస్థని దిగ్విజయంగా 25 సంవత్సరాలు పైబడి నడిపిస్తున్న రామకృష్ణ ఆయన మన మధ్యనే ఉన్నారు. ఆయన్ని సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. రావాల్సిందే. ఆయన SSLC 65లో పాస్ అయ్యారు. ఆయనకంటే మనలో ఇంకా ఎవరికి ఈ విషయాలు తెలియదు కాబట్టి ఆయన సభ మీదకి వచ్చి ఆయన జ్ఞాపకాలని ఇక్కడ మనతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం.
అరేంజ్ చేసుకుంటాము, రాగలుగుతాము. కానీ ఎవరో కోసం ఎవరో పిలుస్తున్నారని వారికి ఉన్న వయస్సుని లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చిన సుభాషిణి గారు, వెంకటాచార్యులు గారు, వాళ్ళ రుణం మనం తీసుకోలేం. వాళ్ళు మన కోసం టైం కేటాయించిన గొప్ప మనస్కులు. వారికి మా అందరి తరపున మా అభివాదాలు మేడం. సార్ ఈ స్కూల్లో ఒక్క నిమిషం అండి. పిఈటి విజయధర్ గారు వచ్చారట. అమ్మా నాన్న తర్వాత స్థానంలో గురువుల్ని నిలబడతారు. వీరు ప్రత్యక్ష దేవుళ్ళు. ఇప్పుడిక మన టీచర్స్తో మనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ తన అనుభవాల్ని, ఏమేమి గుర్తున్నాయో అవన్నీ మనతో పాలు పంచుకోవడానికి రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. మా టీచర్ గారైన సుభాషిణి గారు, అలాగే వెంకటాచార్యులు గారు నమస్తే చెప్తూ, ఈ స్కూల్లో మేము జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 1968లోనో 67లో అందరం ఇక్కడికి వచ్చాము. అప్పుడు ముద్దులూరి రామకృష్ణారావు గారు మాకు హెడ్ మాస్టర్గా ఉన్నారు. వారు మీరు వచ్చాను. రామకృష్ణారావు గారు ఉండగానే మీరు జాయిన్ అయ్యారు. వారు ఆ టైంలో స్కూల్కి వచ్చినప్పుడు మాకు చాలా డిసిప్లైన్డ్గా, ఈవెన్ స్టూడెంట్ బయటికి వెళ్ళేటప్పుడు ఒక క్యూలో బయటికి వెళ్తాం, క్యూలో లోపలికి రావడం, అంటే చాలా హైలీ డిసిప్లైన్డ్ స్కూల్ లాగా అది మా కొత్త అనుభవం. ఆ టైంలో వారితో మాకు తక్కువ అనుబంధం ఉన్నా కూడా ఈ స్కూల్ని మొత్తం ఒక సిన్సియర్గా, అంటే స్ట్రిక్ట్గా, ఒక డిసిప్లైన్డ్గా నడిపించిన ఆ హెడ్ మాస్టర్ని గుర్తు తెచ్చుకోవడం చాలా మనందరికీ ఇంపార్టెంట్. తర్వాత మేమున్నన్ని కాలంలో ఎక్కువ కాలం ఉన్న హెడ్ మాస్టర్ రత్తయ్య గారు. వారు జనరల్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు మాకు. తర్వాత మేము చిన్నప్పుడు, అంటే స్కూల్లో 6th క్లాస్ 7th క్లాస్లో ఉన్నప్పుడు ఎడ్లపల్లి సుబ్బారావు గారు, భావనారాయణ గారు, వారిద్దరూ మాకు 6-7 తరగతుల్లో మాకందరికీ టీచ్ చేశారు. తర్వాత అదే టైంలో వెంకటేశ్వర్లు గారు కూడా తెలుగు టీచ్ చేసినట్టు మా గుర్తు. తర్వాత యేసుదాస్ గారని కొన్ని రోజులు సోషల్ స్టడీస్ చెప్పారు. మా అందరికీ బాగా మ్యాథ్స్ రావడానికి, ఎస్పెషలీ కాంపోజిట్ మ్యాథ్స్ చెప్పడంలో బాగా దిట్టైన కేవి సుబ్బారావు గారిని కలుసుకోవడం మాకందరికి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ఈ రంగా మ్యాథ్స్లో కొంతమంది బాగా ఎదగటానికి కారణం కేవి సుబ్బారావు గారు కదా ఒక మెయిన్ పిల్లర్గా నేను థింక్ చేస్తాను. అట్లాగే బసవి మాస్టారి మాకు ఇంగ్లీషు, సోషల్ స్టడీస్ టీచ్ చేసేవారు. బసవి మాస్టర్ గారిని చెప్పాలంటే మేము ఇట్లా చూస్తాను మా ఎదురుగా మ్యాప్ చూపించి ఇక్కడ గుంటూరు లేకపోతే ఇక్కడ ఢిల్లీ అట్లా చూపించేవారు. అంటే అంత రిమెంబరెన్స్ కానీ లేకపోతే అంత క్లారిటీ ఆఫ్ థాట్. సోషల్ స్టడీస్ అంటే జనరల్గా చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. అటువంటి సోషల్ స్టడీస్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్గా. అట్లాగే ఇంగ్లీష్ నేర్పేటప్పుడు ఇంగ్లీష్లో మనం ఏదైనా రాయాలి అంటే ఎట్లా ఈజీగా రాయొచ్చు అనేది కూడా వారు నేర్పారు. అట్లాగే సుభాషిణి టీచర్ గారు సైన్స్ మీద మా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయించి, అంటే క్లాస్ రూమ్ ఎక్స్పెరిమెంట్సే కాకుండా నాకు గుర్తున్నందు బట్టి ఒకసారి ఎగ్ తీసుకొస్తే ఎగ్లో లోపల ఎట్లా ఇది అవుతుంది, లేకపోతే ఒక మన కప్పను తీసుకొచ్చి కప్పను చూపించడం, అట్లా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేయించి సైన్స్ మీద ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసిన వారికి కృతజ్ఞతలు. అట్లాగే మాకు రామారావు గారు సోషల్ స్టడీస్ చెప్పారు. తర్వాత ఇక హిందీ మాస్టర్ వచ్చేటప్పటికి వెంకటరత్నం గారు చాలా, అంటే సబ్జెక్ట్స్ కంటే కూడా ఎక్కువగా మాకు, అంటే ప్రపంచం ఎట్లా ఉంటుంది, రష్యా ఎట్లా ఉంటుంది, కమ్యూనిజము, సోషలిజము, లేదా అటువంటి అన్ని రకరకాల డైమెన్షన్లో
చెప్పడం జరిగేది. తర్వాత పూర్ణచంద్ర గారు వారు డ్రాయింగ్ ఎట్లా గీయాలి, డ్రాయింగ్ గురించి చాలా ఇష్యూస్ చెప్పేవారు. ఇక పోతే అప్పుడు మాకున్న డ్రిల్ మాస్టర్ చిత్తల వెంకటేశ్వర గారు, వారు ఆల్మోస్ట్ మన గ్రౌండ్ అంతా కూడా చాలా నీట్గా ఉంచడమే కాకుండా మా అందరి చేత అంటే ప్రోత్సహించి అక్కడ ఒక చోట చెరువుకు అంటే మన చెట్లే పైన కొట్టేసి ఉంటే వాటన్నిటిని కింద వరకు చూపించేసి గ్రౌండ్ సదును చేయడానికి మమ్మల్ని అందరూ మోటివేట్ చేసి పిల్లలమైనా మేము గొడ్డళ్ళు లేకపోతే పొలుగులతో అదంతా క్లీన్ చేసి ఆ ఏరియా మొత్తం గ్రౌండ్గా తయారు చేయడానికి అటువంటి మోటివేషన్స్ ఇచ్చి ఆల్మోస్ట్ మేము సాయంత్రం 4 నుంచి 1974 నుంచి 2024 వరకు ఎలా మన ప్రస్థానాలు జరిగినాయి ఇక్కడికి వచ్చి చెప్తే వారు సంతోషిస్తారు. వారికి అది మన గురుదక్షిణ. వారు మలిచిన శిల్పాలం మనం. వాళ్ళు మనని సరైన త్రోవలో పెట్టబట్టే మనం ఈ మాత్రం ఉండగలిగాం. ఇప్పుడు ఇందాక హెచ్ఎం గారితో చెప్తా అంటే ఇప్పుడున్న జనరేషన్స్ వాళ్ళ గురించి చెప్పడానికి మేడము కొంచెం సంకోచిస్తున్నారు, ఇంకా కొన్ని ఊళ్ళలో సిగ్గుపడుతున్నారంట. అలా ఉంది అంటే ఇప్పుడున్న కల్చర్. కానీ ఉన్న దాంట్లో బుద్ధిగా చదువుకొని పైకొచ్చి ఇప్పటికీ ఒక రోల్ మోడల్స్గా మాకు, మా కుటుంబానికి, మా చుట్టుపక్కల ఉన్న సొసైటీస్కి కాస్త రోల్ మోడల్స్గా ఉండగలుగుతున్నామంటే అప్పుడున్న మా చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంటు, మా టీచర్స్ మమ్మల్ని ఒక అంటే క్రమశిక్షణలో ఉంచిన పద్ధతి అది కారణం. అమ్మా నాన్నలు కూడా అంత క్రమశిక్షణకి వాళ్ళు కూడా కారణం కాదు, కొంత కారణం అయినప్పటికీ మెయిన్గా మనం ఫుల్ టైం ఉండేదంతా ఇక్కడే కదా. ఇక్కడ ఏర్పడిన క్రమశిక్షణే మనకి ఇది. సో మేడం మీరు చెప్పిన సైన్స్ బుర్రలో బాగా ఎక్కింది, రామకృష్ణ చెప్పాడు కదా. సో దాంతో అలా ఎదిగి డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబ్లో సైంటిస్ట్ జీగా రిటైర్ అయ్యాను నేను. నా వైఫ్ మంజుల ఖమ్మం వాస్తవ్యులు, తను ఈసీఐలో సీనియర్ డీజీఎంగా రిటైర్ అయ్యారు. ఇద్దరం రిటైర్ అయ్యాము. మాకు ఒకటే అబ్బాయి కృష్ణ తేజ, ఇప్పటికి 39 years. ఆయన అమెరికాలో స్థిరపడ్డాడు. ఆయన భార్య, 2 పిల్లలు. పెద్ద పాప 9 ఏళ్ళు క్రీష, చిన్న పాప అన్షిక 3 ఏళ్ళు. ఇది మా కుటుంబం, మన పరిచయం. ఇంతవరకే చాలు. ఈ స్థానంలో మనని నిలబెట్టడానికి మరొక్కసారి కారకులు మీరే అని చెబుతూ వాళ్ళ దీవెనలు మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటున్నాను. మీరు ఆర్ సత్యనారాయణ. సార్ బయటకు వచ్చాను సార్. సభకు నమస్కారం. సార్ గారు బయటకు వచ్చి ఓకే. సభకు నమస్కారం. నేను వేదిక మీద ప్రసంగించడం చాలా తక్కువ, కాబట్టి చాలా త్వరగానే విష్ణుప్రసాద్ ముగిస్తాను. ముందుగా మా ఆహ్వానాన్ని మంచి వచ్చిన ఈ పెద్దలందరికీ మా శిరస వహించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 1974లో రిటైర్ స్కూల్ వదిలేసిన తర్వాత ఈ మధ్య ముక్కపాటి వెంకటరత్న గారి ఇంట్లో ఫంక్షన్కి వచ్చినప్పుడు ఒకసారి చూసాను. ఇంటి చాలా తన్మనత్వం పొందాను. నాకు ఆ రోజులన్నీ బాగా గుర్తుకొచ్చింది. నాకు బాగా కేవి సుబ్బారావు గారు బాగా ఇదిగా చేశారు. వాళ్ళు మ్యాథ్స్ అవడం వల్లనే నేను కూడా కాంపౌండ్ మ్యాథ్స్ అంతా వీక్ అనుకోకుండా కాంపౌండ్ మ్యాథ్స్ తీసుకోవడం జరిగింది. వారి చదవ వల్ల నేను ఎలాగలా తప్పుతాననుకుని బయటపడ్డాను. వచ్చినందుకు నేను కూడా చాలా సంతోషపడ్డాను. దాని తర్వాత ఇక బసవయ్య గారి గురించి మనం చెప్పేది ఏం లేదు, వారు ఎవరిగ్రీను. ఎందుకంటే అందరికీ సోషల్లో ఎక్కువ మార్కులు వచ్చాయి. మేము ఉన్న టైంలో సుభాష్ మాస్టర్ చాలా అగ్రెసివ్గా ఉండేవారు. ఎందుకంటే అలా ఉండబట్టే మేము గొప్ప వేసుకోగలిగాము. అది తర్వాత మళ్ళీ అనుకున్నాను వారు చదవడం వల్ల ఇట్లా మనం సైన్స్లో కూడా మంచి మార్కులు తెచ్చుకున్నామని. వారికి నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను మేడం గారు. తర్వాత సాత్విత్రి గారు కూడా
తెలుగు ఛాందస్సులు అవన్నీ కూడా చాలా చక్కగా చెప్పేవారు. అప్పుడు పద్యం ఎట్లా బాగా తీసుకోవాలి, గణనలు, దాని తర్వాత వ్యాకరణము, ఈ గురించి కూడా చెప్పారు. ఈరోజు మేము పూర్తిగా తెలుగు మాట్లాడగలుగుతున్నామంటే 6-7 తరగతుల్లో సార్ చెప్పే చదివే మీకు కూడా నేను శిరస్సు ఇస్తున్నాను. ఇక నేను మా స్టూడెంట్స్ కూడా, మా క్లాస్మేట్స్ కూడా ఎక్కడికి వచ్చినా ఏం కలిసినా కూడా చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు. అనుకోకుండా మా కోరికను మన్నించి కూడా మా కుటుంబ సభ్యులందరూ, మా కుటుంబ సభ్యులే కదా కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక మా కుటుంబ నేపథ్యం ఏంటంటే మాది బొచ్చేరుకూరు మండలము, కోవిలమూడి గ్రామము. నా పేరు రామినేని సత్యనారాయణ. మా అమ్మమ్మ గారు ఉండటం వల్ల నీకు ఈ విలేజ్ ఇక్కడికి రావడం జరిగింది. అంతకుముందు శివరామకృష్ణారావు గారు అని ఉండేవారు, హెడ్ మాస్టారు. వారికి జడ్పీ లెవెల్లో మంచి పేరు ఉంది. నన్ను కూడా మా నాన్నగారు కూడా శివరామకృష్ణారావు గారు హెడ్ మాస్టర్గా ఉన్నారు కాబట్టి ఆ స్కూల్కి వెళ్ళరా నువ్వు అని చెప్పడం కూడా జరిగింది. దానివల్ల కూడా అలా ఈ ఊరు రావడం జరిగింది. చేపలు వెళ్ళకుండా వచ్చినందుకు కూడా నాకు అంత ఇదే జరిగింది, మంచిగా జరిగింది. తర్వాత మా కుటుంబ నేపథ్యం వచ్చేటప్పటికల్లా మన కోవిలమూడి గ్రామం. నేను, మా భార్య గారి పేరు కమల్ కుమార్ గారు, మాకు 2 పిల్లలు. వారు దేవుని దయ వల్ల కూడా సెటిల్ అయ్యారు. మా మీద ఇబ్బంది బాధ్యతలు లేకుండా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్కూల్ని, వాతావరణాన్ని ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలానే మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఉన్న హెచ్ఎం గారికి కూడా మా చేస్తున్నాను. అలానే భాను గారు కూడా మంచి కోఆపరేట్ చేశారు. వారిని మేము ఎప్పటికీ మర్చిపోలేదు. మీకు మా ద్వారా ఏం కావాలన్నా కూడా మా రామకృష్ణ గారు ఆల్రెడీ ఎష్యూరెన్స్ ఇచ్చి ఉన్నారండి. వీటి తర్వాత మీరు వారు కూడా అనౌన్స్ చేస్తారు. మీరేం మొహమాట పడకుండా రామకృష్ణ గారి దగ్గర మీరు ఏం కావాలి, హెల్ప్ కావాలన్నా తీసుకోండి. ఎందుకంటే మా బ్యాచ్లో నుండి రామకృష్ణ గారు టెక్నికల్ గైడెన్స్ ఏమైనా కావాలంటే మీకు వెంకటరావు గారు ఉన్నారు, ఎలక్ట్రానిక్స్లో కానీ వాటి మీరేం మొహమాట పడకుండా తీసుకోండి. థ్యాంక్ యూ. హాస్పిటల్లో వాతావరణం అంతా రావట్లేదు, దగ్గర పెట్టుకోండి, వాయిస్ అనబడుతుంది. ఇక్కడ 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను అనంతవరపట్లో మా అన్నయ్య గారి దగ్గర మెడికల్ ప్రాక్టీస్ నేర్చుకోవడానికి వెళ్ళాను. తర్వాత 78లో అశ్విని నర్సింగ్ హోమ్ అని గుంటూరులో డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ వర్క్ చేస్తాను. నా ఇద్దరికి అక్కడే వర్క్ చేస్తున్నాను. మా వైఫ్ అయిన పద్మావతి, 2 పిల్లలు, పాప మ్యారేజ్ అయింది, బాబు వీళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. ఇంకా మా వాళ్ళంతా ఏమంటే ఇంటి మేమేమంటున్నానండి వాటిని ఇచ్చేసాం, ఇంటిని కలవాలని ఉద్దేశించి. అందరు నమస్కారాలు. క్షమించండి. ఈరోజు 74 10th క్లాస్ పార్టీ గెట్ టుగెదర్ పార్టీకి వచ్చిన మీ అందరికీ మా వందనాలు. అదేవిధంగా ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, స్టాఫ్కి కూడా మా స్కూల్ బ్యాచ్ తరపుని 10th క్లాస్ బ్యాచ్ తరపుని వందనాలు. అదేవిధంగా అతి ముఖ్యంగా కింద నుంచి పైకి రావాలండి. మా తెలుగు 6వ తరగతి నుంచి 7వ తరగతి మా తెలుగు మాస్టర్ పోగాటి వెంకటేశ్వర గారికి, వాళ్ళ మిస్సెస్ గారికి నా తరపున వాళ్ళ పాదాలు వందనాలండి. మాకు ఆ రోజు మమ్మల్ని ఎంతగానో మాస్టారు చాలా చక్కగా తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా చూసుకునేవాడు. ఆయనకి మరి ఇంకోసారి నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా మా టీచర్ గారు ఆ రోజు మాకు సైన్స్ ఏ రకంగా చెప్పారంటే చెప్తాను కొంచెం, ఏమనుకో అప్పుడు టైం అయితే ఇప్పుడు మనం కూర్చున్నాం. మన తామరాకులు ఉన్నాయి కదండి, ఆ తామరాకులతో ఫోర్స్ పంపులు, లిఫ్ట్ పంపుల్లాగా ఈ వాటర్ ఎట్లా వచ్చింది అట్లా ప్రయోగం చేయించేవాడు. ఎందుకంటే మనం 10 సార్లు లెసన్ చదివినా ఒక ప్రయోగం అయితే అందరికి గుర్తొచ్చింది. రెండోది, మన సీక్రెట్లో పేపర్లు ఉంటాయండి, ఆ పేపర్లో సున్నం పోసి సీసాలో పోసి దానికే కార్బన్ డైఆక్సైడ్ అనే ప్రయోగం చేయించేవాడు. ఇంకా ఎన్నో ప్రయోగాలు చేస్తే టీచర్ గారు, సుభాష్ టీచర్ గారు మా విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధ వహించారంటే అంత శ్రద్ధ ఇచ్చారు. ఇప్పటికీ మేము ఎన్నిసార్లు గుర్తుపెట్టుకుంటాం. ఈ చెప్పేది నిజం అన్నమాట, అబద్ధం కాదు. ఎందుకంటే తల్లిదండ్రులని, దైవాన్ని, గురువును వీళ్ళు ముందల అట్లానే మా వాళ్ళు చేసిన మాకు విద్యా అభ్యాసం చాలా గొప్ప. అందరం చాలా స్థిరపడిపోయాము, అందరూ బాగానే ఉన్నాము. వాళ్ళకి మా వందనాలు. అదేవిధంగా ఇప్పుడు టీచర్ గారు, ఎస్ఎం గారికి కూడా వందనాలు, భాను గారికి కూడా వందనాలు, ఇక్కడ డయాస్ ఆక్రమించిన వాళ్ళందరికీ వందనాలు.
వీళ్ళందరికి కూడా వందనాలండి, మీ అందరికి కూడా వందనాలు. ఇంకో చిన్న మాట చెప్పాలి, ఈ స్టేజీ మీద చెప్పకూడదు కానీ మాతో పాటు సైంటిస్ట్గా వెంకట్రావు గారు బాగా ఆఫీస్లో కానీ అన్నింటిలో బాగా చేశారంట. మా స్టూడెంట్లు మా బ్యాచ్లు అంత వెతకడం అంటే నాకు చాలా ఆనందకరం కథనం. అదేవిధంగా సాంబశివరావు సర్వీసు బాగా చేస్తారు. నేను ప్రాక్టికల్గా చూశాను. మామూలుగా హాస్పిటల్లో 20,000 10,000 తీసుకుంటారు. వాళ్ళ హాస్పిటల్లో ఎంత ఆపరేషన్ చేస్తే నేను కనీసం 10 మంది దాకా చేయించాను. 2,000 3,000 తర్వాత కాడ బెస్ట్ సర్వీస్ ఏ టైంలో వచ్చినా సరే బెస్ట్ సర్వీస్ ఇస్తారు హాస్పిటల్లో ఇప్పుడు కాదు. అదే ఆయన చేసిన కూడా ఆయనకు కానీ నాకు వందనాలు. అప్పుడు అట్లానే మా ఫ్రెండ్ రామకృష్ణ గారు మాకు 6వ తరగతి నుంచి 10th క్లాస్ దాకా బాగా ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళం. మా అందరిలో అత్యంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళి 400 మంది 500 మంది ఎంతమందికి జీవనాధారం దొరుకుతుందో తెలియదు నాకు. అనేక కుటుంబాలకి ఒక ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేసి అందరికి కుటుంబాలకి జీవనాధారం ఏర్పాటు చేశారు. రెండేది అదేవిధంగా ఇప్పుడు మొన్న మేము ఇక్కడికి వచ్చామండి, ఈ ప్రిన్సెస్ చూసాం, ఈ మైదానం చూసాం, ఈ టీచర్ రామకృష్ణలో ఒకటి ఉంది. ఆయన ఎదిగారు. ఈ స్కూల్లో పిల్లల్ని ఎదుగుదల చేయాలి, ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి. 100 మందిలో కాదు 1000 మందిలో ఒకళ్ళు వచ్చినా నాకులాగా నేను చేసినట్టు చేస్తారని ఒక ఆలోచనతో దుర్కల్పంతో ఈ స్కూల్కి డెవలప్మెంట్ చేయాలని ముందుకు వచ్చారు. ఎవరు అడగల. నేను ఒక్కడిని బాగుపడితే 500 కుటుంబాలు బాగుపడ్డాయి. వీళ్ళల్లో ఒక్కళ్ళకి బాగుపడ్డా అట్లా అంతమంది బాగుతాయి. ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి? అది ఎంత ఫ్యూచర్ ఆలోచన. ఒక్కడు బాగుపడి ఎంత కుటుంబాలు చేస్తున్నాం. ఈ స్కూల్కి డెవలప్, నేను చదువుకున్న స్కూలు నా సొంత ఊరు డెవలప్మెంట్ అయితే 100కి ఒక పిల్లలు డెవలప్మెంట్ అయినా అట్లా 10th క్లాస్ వరకు 10 మంది నాకులాగా 500 మందిని డెవలప్ చేస్తారు. ఒక పురోగతి అభివృద్ధి, ఒక రాష్ట్రము దేశము ప్రపంచం మొత్తం దానికి కూడా రామకృష్ణ గారు వందనాలు వాళ్ళ కుటుంబం దానికి. మళ్ళీ ఆయనలో ఆర్థికంగా ఎదిగినా కూడా పొగడతాం కాదండి, రియల్గా చెప్తున్నా. పొగిడితే నేను తప్పుడు అవుతాను, ఇది రియల్. వాళ్ళ అబ్బాయి పెళ్ళికి కానీ వాళ్ళ అమ్మాయిలకి అయితే తన ఆర్థిక పరిస్థితి లేకుండా అందరూ సమానం. మేము ఇప్పుడు వెళ్ళినా కాడ ఎట్లా పిలుస్తారు తెలుసా? మనం చిన్నప్పుడు 6వ తరగతి నుంచి 10th క్లాస్ దాకా ఎట్లా ఉన్నామో అట్లానే ఉంటాడు. ఆయన డ్రెస్సులు అవి కూడా నిరాడంబరంగా ఉంటాం. ఈ రూపాయి వేస్ట్ చేస్తే ఇంకో దానికి ఉపయోగపడితే ఒకటిపోతాం. దేనికైనా ఎలాంటి స్కూల్కి ఇస్తే బాగుంటుంది అనుకుంటాం. అట్లాగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. ఒక్క నిమిషం అండి ఉండాలి, రియల్గా చెప్పాలి, దీంట్లో అబద్ధం చెప్పకూడదు, దీని పోవడం కూడా కాదు. అది అట్లానే అన్ని స్కూల్కి వెళ్తాడు రామకృష్ణ గారు ఇంకా బాగుండాలని, అట్లానే ఇంకా ఎంతోమందిని సేవా కార్యక్రమం చేయాలని, మంచి ఆరోగ్యం ఉండాలని, కంపెనీ అభివృద్ధి పరచాలని మీరందరూ కూడా కోరుకోండి. ఎందుకంటే కొన్ని కుటుంబాలు బాగుపడతాయి, మన ఒక్క కుటుంబం బాగుపడతాం. అందుకనే రామకృష్ణ గారికి, మీకు వచ్చిన వాళ్ళందరికీ, మీ ఏదైనా అలగించిన వాళ్ళకి, మా గురువు గారికి, మా టీచర్ గారికి అందరికీ దేవుడు ఆశీస్సులు ఉండాలి. మీ అందరికీ కూడా దేవుడు ఆశీస్సులు అని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలపాలి. కారణం ఏంటంటే 50 సంవత్సరాల నుంచి ముడిపడనిది ఈరోజు ముడిపడింది. దానికి వాళ్ళ సహకారం కూడా ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా కానీ ఈ రోజుకి ఏంటంటే ఇక్కడ స్కూల్ వాళ్ళ సహకారం కూడా బాగుందని చెప్పి సంతృప్తి పడుతున్నాం. సభావేదిక నుంచి మన సుభాషిణి మేడం గారు కానీ వెంకటాచార్యులు గారు కానీ అందరూ సభ్యులతో సమానంగా వీళ్ళు మాకు బోధించారు. 4 పక్కల 4 గుంజలు ఉంటేనే ఒక ఇల్లు ఏర్పడుతుంది. ఆ ఇంటిని ఏర్పాటు చేసుకోవటానికి ప్రాథమికంగా మనకి సహకరించి మనల్ని ఉత్సాహపరిచి మన తేజవంతులుగా చేసిన ముందు అందరి ఉపాధ్యాయులకి ధన్యవాదాలు. ఇకపోతే ఈ స్కూల్ గురించి నాకు పెద్ద అవగాహన మర్చిపోయాను, ఎందుకంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఎదురుగా ఉన్నది మాత్రం గొల్లపల్లి వీరయ్య గారు డొనేట్ చేశారు. ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన బిల్డింగ్ ఇది. తర్వాత మేము చదువుకున్నప్పుడు అక్కడ 2 పూరిళ్ళు లాగా ఉండేవి స్కూల్ క్లాసులు. 7th క్లాస్ ఏ సెక్షన్ బి సెక్షన్ ఉండేది. తర్వాత మేము ఉన్నప్పుడే ఎక్స్టెన్షన్ చేశారు తూర్పు భాగంలో ఉన్న ఈశాన్యంలో.
అప్పటికి స్కూల్ స్ట్రెంత్ 185 నుంచి 110 పడిపోయింది. అప్పటి రోజుల్లో కూడా ఈ కాన్వెంట్ విద్య లేకపోయినా కానీ స్ట్రెంత్ ఎంత పడిపోయింది అంటే జీవనోపాధి అనేది చాలా తక్కువగా ఉండేది. ఆ జీవనోపాధి కోసం చాలామంది స్కూల్లో చేర్పించడానికి సఖ్యత చూపించేవాడు కాదు. అందువల్ల తగ్గిపోయింది అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మేము ఈరోజు ఇట్లా నిలబడి ఇంకొక స్థాయికి చేరుకోగలిగామంటే మాకు సహకరించిన అందరూ ఉపాధ్యాయులుగా వాళ్ళ సహకారము, వాళ్ళ మా మీద చూపించిన ప్రేమ, అనురాగము అవన్నీ కూడా మాకు చాలా స్మరణీయం. ఇప్పుడు దాంట్లో చెప్పుకోవాలంటే గతంలో ఏదైనా ఇక స్కూల్కి సంబంధించిన కార్యక్రమంలో ఏదైనా కావాలంటే ఊరు పెద్దలు చాలామంది సహకరించేవాళ్ళు. ఈరోజు దానికి ఎత్తుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ యొక్క అనుగ్రహం ఉంటే తప్ప స్కూల్ కూడా డెవలప్మెంట్ కావటం లేదు. ఏం లేదు, కన్ఫ్యూజన్ ఏం కాదు. కానీ అంటే గతంలో మనకి చెప్పిన వాళ్ళలో కూడా 8th క్లాస్లో పంతులు గారు 7th క్లాస్ 8th వరకు వెంకటాచార్య గారు చెప్పారు. అప్ టు 7th అయిపోయిన దగ్గర నుంచి 8th నుంచి 10th దాకా సుభాషిణి మేడం గారు చెప్పారు. వాళ్ళు విద్య బోధించిన దానికంటే కూడా మనం భవిష్యత్తులో ఎలా మెదగాలి అనే ఒక సజెషన్ బాగా ఇచ్చారు. అప్పుడు వీటితో పాటు సహోపాధ్యాయులు చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్న డ్రిల్ మాస్టర్ చింతల వెంకటేశ్వర గారు ఉండేవాడు. డ్రిల్ క్లాసు అంటే అందరూ భయపడేవాళ్ళు. ఎందుకంటే ఏదైనా ఒక్కరు తప్పు చేసిన చెత్తపడి పట్టుకొని కొట్టేవాడు. కానీ ఆ రోజు అన్ని రకాల క్రమశిక్షణలు పెడితే మనకు తెలియదు. కానీ ఈరోజు యోగాలని అయ్యేది ఇవన్నీ డబ్బులు ఇచ్చి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఆ అనుబంధం ఇది ఆప్యాయతలు ఈ రోజుల్లో లేవు. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు అనేది ఎప్పుడు తరిగిపోయాయో ఆ ఉమ్మడి కుటుంబాల నుంచి ఆప్యాయత, అనురాగం అలాంటివన్నీ కూడా రూపుమారిపోయింది. మన ఇంట్లో ఉన్న పిల్లలే మనని లెక్క చేయటం లేదు. 1997, 98లో టీవీలు వచ్చేంత వరకు ఒక రకంగా ఉంది. అవి వచ్చేసిన తర్వాత దాదాపు 1/3 దాంట్లో మార్పు వచ్చేసింది. ఇక ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత 99% మారిపోయారు. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒకళ్ళకి అనుభవం ఉండదు, ఒకళ్ళకి ఆప్యాయత ఉండదు. ఇప్పుడు ఇంట్లో 4 ఉంటే 6 ఫోన్లు ఉంటాయి. ఏ కాడికి ఏంటంటే ఇప్పుడు ఈ సెల్ ఫోన్లతోనే వీళ్ళకి జీవనాధారంగా తయారైపోతుంది అన్నమాట. మేము ఇక్కడ స్థానికులు అండి, వెంకట సంగారు అబ్బాయి మేము మొత్తం 12 మంది. 5 ఆడపిల్లలు, మగ పిల్లలు 7. నేను 5వ అబ్బాయిని. నేను ఇక్కడి నుంచి 45 సంవత్సరాల క్రితం చేరుకుంటూ దత్తుపోయాను. ఇప్పుడు మాకు 2 బిడ్డలు, 2 అమ్మాయి. నేను పెద్ద అమ్మాయి డీఫార్మసీ చేసి సపరేట్గా మెడికల్ షాప్ పెట్టేసి అల్లుడి గారు మెయింటైన్ చేసుకుంటుంది. 2వ అమ్మాయి, 2వ అల్లుడు వచ్చేసి సాఫ్ట్వేర్ పర్సన్స్. వాళ్ళు హైదరాబాద్లో జాబ్ చేస్తూ 2 years బ్యాక్ దుబాయ్లో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు దుబాయ్లోనే సెటిల్ అయి ఉన్నారు. ఇక మేమైతే చెంగుర్తులో ఉంటున్నామండి. ఆమె మామూలుగా 10th క్లాస్ వరకే చదువుకున్నాను. లేదండి, మాతో పాటు చదివిన ఆడపిల్లలు. నేను ప్రస్తుతానికి వేటపల్లిలో ఉంటున్నాను. నేను చదువు కూడా పెద్ద చదువులు ఇంటర్మీడియట్. మాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి యూకేలోనే ఉన్న ఎంఫార్మసీ చేశాడు, అక్కడే జాబ్ చేస్తున్నాడు. 2వ అబ్బాయి ఎంటెక్ చేసి లెక్చరర్గా చేస్తా ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో PhD చేశాడు అన్నామలై యూనివర్సిటీలో. పెద్ద అబ్బాయికి 2 పిల్లలు, చిన్న అబ్బాయికి 2 పిల్లలు. ఇది మా కుటుంబ సంగతి. నాకు మాట్లాడటం చేత కదా, అందుకని సింపుల్గా ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. పెద్దలకి, చిన్నవాళ్ళకి అందరికీ మా గురువు గారు, తెలుగు మాస్టర్ గారు, మా సైన్స్ టీచర్ గారు సుభాషిణి గారు, ఇప్పుడు ఉన్న టీచర్స్ స్టేజీ మీద
నమస్కారం. మాది గోడమూడు పాడండి. గోడమూడు పాడు నుంచి రోజు స్కూల్కి వచ్చేవాళ్ళం. చాలా హ్యాపీగా ఫస్ట్ పూర్తి చేయడానికి మధ్యలో ఆగిపోయాను. మా స్కూల్ మా స్కూల్ రోజు గుర్తుకొస్తుంది. స్నేహంగా కానీ ఏదన్నా కానీ మా టీచర్స్ హెడ్ మాస్టర్ గారు భయం చాలా క్రమశిక్షణలో ఉండేవాళ్ళం. వారు కూడా ఇక్కడే చదువుకున్నారండి. ఇక్కడే చదువుకున్నారు. మాకంటే 7 సంవత్సరాల సీనియర్. మాకు 2 పిల్లలు, బాబు పాప. పాప హైదరాబాద్లో ఉంటుందండి, బాబు యూఎస్ఏలో ఉంటాడు. అంతా హ్యాపీగా ఉన్నాం. మేము బిజినెస్ చేసామండి, ఎంప్లాయీస్ కాదు. ఇది అందరికీ నమస్కారాలండి. టీచర్ గారికి, తెలుగు మాస్టర్ గారికి, పెద్దలందరికీ నమస్కారం. అందరికీ నమస్కారాలు. నేను రామన్ కోడూరి స్కూల్లోనే చదువుకున్నాం. మేము ఉండేది హైదరాబాద్. నాకు 3 పిల్లలు. పెద్ద పాప అమెరికాలో ఉంటుంది, రెండో పాప హైదరాబాద్లో ఉంటారు. బాబు డాక్టర్, కోడలు డాక్టర్. వాళ్ళు అబుదాబీలో ఉన్నారు. మీరో సర్జన్ బాబు. మా టీచర్ గారు అందరికీ ధన్యవాదాలు. పెద్దలు, మా టీచర్ గారికి, మా మాస్టర్కి శుభాకాంక్షలు. మాది జూపూడి గ్రామం అండి. నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. 10th క్లాస్ ఇక్కడే చదివాను. 73, 74 10th క్లాస్ చదివాను. నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. నాకు 2 మగపిల్లలు. ఒకళ్ళు ఏమన్నా నాట్కోలో, హైదరాబాద్ నాట్కోలో జాబ్ చేస్తున్నారు. ఇంకోటి రెండో వాడు ఏమన్నా కరెంటు పని చేసుకుంటున్నాడు. నా ఫ్యామిలీ బాగానే ఉన్నారు. నాకేమీ ఇది లేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీనివాసరావు. మాట్లాడటం తెలియదండి నాకు. వ్యవసాయం చేసుకునేది టీచర్స్ అందరికీ ఇది ఇప్పుడు ఈరోజు మా వేసి ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశాం. ఆ ఇండస్ట్రీ ఈరోజు మన ఇండియన్ రైల్వేస్లో ఉన్న సిగ్నల్స్ అన్నిటినీ మానిటర్ చేస్తుంది. ఇండియన్ రైల్వే మొత్తం కూడా. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్స్ తగ్గించడం, ట్రైన్స్ని రైట్ టైంలో మూవ్ అవడానికి మేము చేసిన ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. దేశం మొత్తంలో ఈరోజు ఆల్మోస్ట్ 95% రైల్వే స్టేషన్స్ని మా సిగ్నలింగ్ వ్యవస్థ మేమే చేసిందే. అది కూడా దేశంలోనే తయారు చేస్తాం. అంటే ఇతర దేశాల నుంచి టెక్నాలజీ చేసుకోకుండా ఇండియాలోనే మన విజయవాడ నుంచి తయారు చేసి దేశం మొత్తానికి సప్లై చేస్తాం. ఇది ఇక నాకు 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. 2కి పెళ్ళిళ్ళు అయింది. మా అబ్బాయికి కోనేరు హంపి చెస్ గ్రాండ్ మాస్టర్ మ్యారేజ్ అయింది. వాళ్ళకి ఒక అమ్మాయి, అమ్మాయికి ఇంకొక అబ్బాయికి హంపి, కోనేరు హంపి. మా అమ్మాయికి కూడా ఒక అమ్మాయి. ఇది వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు మాతోనే, మా కంపెనీలోనే వర్క్ చేస్తుంది. నా భార్య శ్రీదేవి. ఇప్పుడు సీనియర్ బ్యాచెస్ నుంచి కానీ లేకపోతే జూనియర్ బ్యాచెస్ నుంచి కానీ ఎవరైనా వాలంటరీగా వచ్చి మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. చంద్రశేఖరరావు అండి. మేము 74, 75 బ్యాచ్ 10th క్లాస్. నేను ఇక్కడ 10th క్లాస్ అయిపోయిన తర్వాత కొన్నూరులోనే ఈవెంట్ కాలేజీలో ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేసి, తర్వాత లెక్చరర్గా, తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాను అనమాట. ఇకపోతే ఇక్కడ ఈ విధంగా సమ్మేళనం జరుగుతున్న ఉద్దేశంతో ఒకసారి కలిసినట్టు ఉంటుందని వచ్చిన్నాను అనమాట.
కాబట్టి ఆ రోజుల్లోనే మరి యాక్చువల్గా స్నేహం అనేది కూడా స్టార్ట్ అయ్యేది కూడా స్కూల్ విద్యార్థుల్లోనే. కాబట్టి ఎవరినైనా మర్చిపోతాం కానీ ఈ స్కూల్లో ఉండే పిల్లలు ఎవరిని కూడా మనం మర్చిపోలేం. ఇక్కడ నాగార్పురం తల్లి గుడికి వస్తూ ఉంటారు అనమాట. వచ్చినప్పుడు ఒక్కసారి ఈ స్కూల్ చూసి వెళ్ళిపోతూ ఉంటాను. ఆ టైంలో మేడం గారు, తెలుగు మాస్టర్ మరి వాళ్ళకి మేము గుర్తుండిపోవచ్చు, ఎందుకంటే మా షేప్లన్నీ కూడా మారిపోయి ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే ఆ రోజున్న టీచర్స్ యొక్క వాల్యూ వేరు, ఇప్పుడున్న టీచర్స్ యొక్క వాల్యూ వేరు. అంటే తక్కువ చేసి మాట్లాడటం కాదు, అప్పుడున్న పరిస్థితిలో మరి వాళ్ళు చాలా డెడికేటెడ్గా పనిచేసేవాళ్ళు. నేను కూడా మా లెక్చరర్ పనిచేశాను. ఐఎమ్ లెక్చరర్ ఇన్ జువాలజీ. తర్వాత ప్రిన్సిపాల్గా మేము 10 years చేసి రిటైర్ అయిపోయి ఉన్నాను. ఏదైనా సరే ఆ రోజుల్లో ల్యాబ్ ఉండేది. ఆ ల్యాబులు మేడం గారు కూడా చాలా ప్రయోగాలు చేసి చూపించేవాళ్ళు. ఇంట్రెస్ట్, ప్రయోగాలు చేస్తే ఆటోమేటిక్గా పిల్లల్లో మంచి ఇంట్రెస్ట్ అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది కూడా మేడం గారే. అట్లాగే మేడం గారి హస్బెండ్ కూడా రామారావు గారు మా 8th క్లాసు ఇంగ్లీష్ టీచర్గా ఉండేవాళ్ళు. అట్లాగే ఎందు కూడా మామూలుగా ఇప్పుడు కూడా మాకు పాతకాలం టీచర్లు మొత్తం కూడా ఇప్పుడు కూడా మా కంటి ముందు కూడా వాళ్ళ యొక్క ఫోటోలు మాకు కనపడుతూ ఉంటాయి. బసయ్య గారు కానీ, ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు కానీ, తర్వాత వీళ్ళందరూ ఎడ్లపల్లి నాగేశ్వరరావు గారు, ఎడ్లపల్లి సుబ్బారావు గారు కానీ, అట్లాగే కేవీ సుబ్బారావు గారు. ఆ కేవీ సుబ్బారావు గారు అంటే మాకు చాలా భయం. అందుకని ఆయన చూసి భయంతోనే మేము అసలు కాంపోజిటివ్ మ్యాథమెటిక్స్ తీసుకోవాలి, జనరల్ మ్యాథమెటిక్స్ తీసుకున్నాం. అప్పుడు కంబైన్డ్గా ఉండేది, సపరేట్గా ఉండేది. జనరల్ మ్యాథమెటిక్స్ అను కాంపోజిట్ మ్యాథ్స్ సపరేట్గా ఉండేది. ఆ కేవీ సుబ్బారావు గారిని చూసి భయపడితే మేము ఆ రోజు కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకోలేదు. ఆ రోజుల్లోనే మాకు ఈ రామకృష్ణ గారు బాగా పరిచయం. కేవీ సుబ్బారావు గారి దగ్గర మేము ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ఈ మాస్టర్ మామూలుగా రామకృష్ణ గారికి మ్యాథమెటిక్స్లో మంచి ఇంట్రెస్ట్, మంచి జమ్. కాబట్టి సుబ్బారావు గారు కూడా మంచి అతను క్లోజు స్టూడెంట్ అతను. అట్లాగే ఈ అవకాశాన్ని కలుగజేసిన, ఎందుకంటే యాక్చువల్గా మేము రాకూడదు, అయినా కూడా ఒక్కసారి మనం చూసి వెళ్ళిపోదాం, మా స్కూల్ని చూసి వెళ్ళిపోదాం. అట్లాగే మేడం గారు, మాస్టర్ వచ్చారు, వాళ్ళు కూడా ఒకసారి చూసి నమస్కరించి వెళ్ళిపోదామని కోరికతోటి వచ్చున్నాను. కాబట్టి అనిగా భావించద్దు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కన్నడ. మేడం గారు, అందరూ టీచర్స్, పెద్దలు, అందరూ మా జూనియర్స్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా బ్రీఫ్గా చెప్పాలంటే నేను 1963లో గరీపాడు నుంచి ఇక్కడికి వచ్చాము, బ్రాహ్మణ రోడ్డు నుంచి వచ్చాము. మా ఫాదర్ టీచర్ అందరూ తెలుసుకుంటారు బహుశా. ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే గోవిందయ్య గారి ఇంటి దగ్గర పెద్ద గుంట ఉండేది. గుంటలో చిన్న మొక్కలు ఉండేవి. ఊరు పెద్ద, మన గ్రామం నిజంగా చాలా పెద్దది, గొప్ప గ్రామం అన్నమాట. రైతులందరూ కలిసి బళ్ళు కట్టి పట్టు పెట్టి పుట్టించారు. ఫస్ట్ స్టెప్ అది జరిగింది. తర్వాత రామకృష్ణ గారి గొప్పతనం చెప్పాలంటే, బహుశా నేను సీనియర్ కాబట్టి నాకు ఇంకా ఎక్కువ తెలుసు. రామకృష్ణ గారు తాతయ్య గారు ఆయన గాంధీ మహాత్ములా చొక్కా వేసుకోకుండా సింపుల్గా ఉండేవారు. తర్వాత వారు ఈ మట్టి పూడి పోయటం, తర్వాత పని చేయించటం, ఇవన్నీ కూడా వారు చేసేవారు. తర్వాత నాకు ఇప్పటికే గుర్తు, గోడమూడిపాడులో సోదరి గారని ఒక ల్యాండ్ లార్డ్ 100 acres అంత ఉండేదండి. ఆయన వారిని కోట్ చేసి వాళ్ళ బంధువులు గారు చిన్న వయసులో చనిపోతే వాళ్ళు ఎక్కువ ఇస్తారని స్వర్గంలో మాట్లాడుకుంటున్నారు, ఎందుకంటే ఎక్కువ ఇస్తాను. అలా మన స్కూల్కి అయ్యే ఖర్చులు తాతయ్య గారు తెప్పించారు. ఇప్పటికీ గుంటూరు లక్ష్మీపురంలో సెంటర్లో తాతయ్య గారి బొమ్మ ఉంది. వీ ఫెల్ట్ సో హ్యాపీ. తర్వాత మీ చిన్నప్పుడు మన ఊర్లో ట్రాక్టర్ ఉన్నారు, అయ్యంగారు ట్రాక్టర్ కొంటే ఆ ట్రాక్టర్ చోట పిల్లలందరూ వెళ్ళేవాళ్ళు. తర్వాత మామూలు ఇక దాసరంద్ర గారిని తెలుసు, వారు గుంటూరులో ఫ్యాక్టరీ పెట్టారు, అంతవరకే తెలుసు. తర్వాత మేము స్టడీస్కి వెళ్ళాం. ఆఫ్టర్ సడన్లీ మన రామకృష్ణ గారు ఎక్సలెంట్, ఎక్స్ట్రాడనరీ, అప్రిషియేటింగ్. ఇప్పుడు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే, మనందరూ గవర్నమెంట్ జాబ్స్ లేకపోతే ఏదో మన సర్వేలుగా ఒకటి పెట్టుకుంటాం, కానీ హండ్రెడ్స్ ఆఫ్ ప్రజలకి ఉద్యోగం కల్పించడం కాదు, రైల్వేస్లో ఎంత ప్రిసైజ్గా అంటే ఎలక్ట్రానిక్స్లో ఇక తిరగలేదు. అలాంటి దానికి ఈజ్ ఎ పార్ట్నర్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇంతకీ టీచర్స్ గారు అంటే మేడం గారు టర్నింగ్ పాయింట్ ఏంటంటే, రామనారాయణ అయ్యం చౌదరి గారు మేము 6th month 7th month వచ్చారు అమెరికా నుంచి. ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం వస్తే వారిని
ఎద్దుల బండి మీద కూర్చోబెట్టి టైర్ బండి పొరకేసి కూర్చోబెట్టి మన స్కూల్కి ఊరేగింపు తీసుకొచ్చాము. తీసుకొచ్చి ఇక్కడ పాటలు ఉండేవి 2 ఇక్కడ. దాంట్లో డెకరేషన్ చాలా బాగుంది. ఇప్పటికే ఆ డెకరేషన్ చాలా బాగుంది. సరే మేడం గారు సైన్స్ ల్యాబ్ అప్పటి నుంచి వారిలాగా చదవాలి, అమెరికా వెళ్ళాలనే కోరిక బ్యాచ్ అందరూ కూడా మేడం గారు కల్పించేవారు. తర్వాత మేడం గారి కోరిక ఒకటి నెరవేరల. ఏంటంటే బుదిగల బోడీ గారిని జూపూడిలో ఉండేవారు. వారు ఎస్ఎల్సి బ్యాచ్, చాలా సీనియర్. వారి దగ్గర ఎస్ఎల్సి స్కోరింగ్ ఉండేది, బోర్డు మీద వేసేవాడు. తర్వాత మేడం గారు వచ్చాక మేడం గారు స్టూడెంట్స్కి ఆ స్కోర్ కంటే ఎక్కువ రావాలి మేడం గారి కోరిక. మరి మా టైంలో కాలేజ్ తర్వాత వచ్చారో మేడం గారు చెప్పాలి. అది ఓకే, అంతా బాగుంది. కేవీ సుబ్బారావు గారు కానీ, వెల్లపల్లి సుబ్బారావు గారు, బస్సు గారు కానీ, తర్వాత మన మోహన్ గారు, ఆల్ టీచర్స్, కోగంటి వారు కానీ, హిందీ మాస్టర్ గారు. వాటి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పిల్లలందరూ కూడా ప్యారలల్గా మా సొంతాలు. హిందీ మాస్టర్ అమ్మాయి శ్యామల, వాళ్ళ అబ్బాయి, తర్వాత దాసరా వెంకటేశ్వర బిల్లైన వాళ్ళు, మేడం గారు తమ్ముడేను, రాంబాబు, ధర్మారావు వీళ్ళందరూ సీనియర్స్. అట్లా ప్రతి డ్రాయింగ్ మాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిలు, ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళు 10వ క్లాస్మేట్లు, ఒకళ్ళు నా క్లాస్మేట్లు, ఈ దాసు లక్ష్మీదాస్. అట్లా అందరూ కూడా జస్ట్ లైక్ ఊరంతా కూడా బంధువుల్లాగా ఉండేవారు. అది ఈ స్కూల్ గొప్పతనం. తర్వాత స్కూల్లో హెడ్ మాస్టర్ మధ్యలో రామకృష్ణ గారు, ఆయన ప్రెసిడెంట్ మెడల్ అవార్డు. ఆయన ఇక్కడ ఆయన బెస్ట్ టీచర్ అని, బెస్ట్ స్కూల్ అని ఇచ్చారు అప్పుడు. తర్వాత ఆయన చెప్పారు కదా కొంతమంది, ఆయన నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్గా మనది నంబర్ 1 తీసుకొచ్చారు. తర్వాత డిసిప్లిన్ కూడా ఎలా ప్రవర్తించాలి. ఆయన ఏం చేస్తారంటే ఆనెస్టీ స్టోర్ అని ఒకటి పెట్టారు. దాంట్లో పెన్సిళ్ళు, ఇవి రబ్బరు, బల్బాలు లేవులండి. తర్వాత చిన్న నోట్బుక్ ఇలా పెట్టి అక్కడే ఉండి ఉంటుంది డబ్బా, దాంట్లో డబ్బులు పెట్టి ఇక ఓకే అంతా బాగుంది. సరే ఈరోజు అక్కడ నాకు యాక్చువల్గా మెడికల్ కాలేజీలో ఇప్పుడు డాక్టర్స్ స్టేట్ మీట్ జరుగుతూ ఉంది. సరే గాంధీ గారును తర్వాత రమేష్ పిలిచారు, అంటే రావాలి అనుకోవడం. ఆ టైం పర్పస్ ఒకటి వచ్చాము. పర్పస్ ఏంటంటే స్కూల్ డెవలప్మెంట్కి మనం ఏం చేయాలి, సీనియర్స్ ఎలా చేయాలంటే, నేను గుంటూరు మెడికల్ కాలేజీలో ఏం జరుగుతుందో అది చెబుతాను, అది మీరందరూ నెక్స్ట్ డిసైడ్ చేయడం అని చెప్పాను. సన్మానం జరిగింది, మేమందరం పార్టిసిపేట్ చేస్తాం. తర్వాత బసవపల్లి గారు పెద్ద అబ్బాయి నా క్లాస్మేట్ అనమాట. అలా కొంచెం క్లోజ్గా ఉంటాం. ఇంతకీ ఏంటంటే నేను మెడికల్ కాలేజ్లో చేరాక స్టూడెంట్గా అయిపోయింది, వెళ్ళాము ఉద్యోగాలు ఇచ్చా వేరే ఊర్లో వెళ్ళి మళ్ళీ అగైన్ కేమ్ బ్యాక్ టు గుంటూరు మెడికల్ కాలేజ్ 2000. వచ్చినప్పుడు బాలభాస్కర్ గారు, తర్వాత బద్రీ గోపాలకృష్ణ గారు, బసప్పన్న గారు 4 o'clockకి కాలేజీకి వస్తున్నారు, మెడికల్ కాలేజ్. అసలు నేను అక్కడ వాజ్ వర్కింగ్. నాగేశ్వరరావు కూడా అన్నారు ఏంటంటే 1 month బిఫోర్ అందరు కూర్చొని ఏం చేయాలి ఈ కాలేజీకి అని ప్రతిరోజు ఈవినింగ్కి వాళ్ళు బిజీ డిస్కట్ ఆఫ్ వాళ్ళు బిజీ ప్రాక్టీస్ వచ్చి మాట్లాడేవాళ్ళు. మాట్లాడి మేము యంగ్స్టర్స్ కాబట్టి నా ఇష్టం ఈ పని చేసి అదే ఫండ్ అక్కడ ఎనాటమీ ప్రొఫెసర్ గారికి ఇచ్చేవాళ్ళు. మేము పని చేస్తే కూలీలు వాళ్ళని సార్ మనీ పే చేసేవాళ్ళు. అంటే ఇది చివరికి 2 years జరిగింది. 2 yearsలో ఏం జరిగిందంటే వీళ్ళు హానెస్ట్గా డబ్బులు కనుక మనం ఇస్తే మన చదివిన కాలేజీకి ఫండ్స్ ఇస్తే వాళ్ళు బాగా ఖర్చు చేస్తారు, ఉపయోగమైన చేస్తారు. వాళ్ళ రెప్యుటేషన్ కింద అసలు ఎవరైనా అడగరో వాళ్ళు సొంతంగా ఫండ్స్ చేసేవారు. గోపాలకృష్ణ గారు, బసవపతి గారు. ఇక వాళ్ళ పేరుతోటి ఏదైనా గుంటూరు మెడికల్ కాలేజీలో కాలేజీకి అవసరమైన హాస్పిటల్ కానీ సాధించవచ్చు అని రైతులను ముఖ్యంగా ఎన్ఆర్ఐలకి ఏర్పడి చిన్నగా మా జూనియర్ మా క్లాస్మేట్ బ్యాచ్ తర్వాత వాళ్ళందరూ ఫండ్స్ పంపడం మొదలుపెట్టారు. ఇక్కడ గోపాలకృష్ణ గారు పసుపున్న గారు ఆధ్వర్యంలో ఆడిటోరియం కట్టించారు. ఇటు కాస్ట్ 1 crores. ఏంటి ఇక్కడ గవర్నమెంట్ వీళ్ళ డొనేషన్కి మ్యాచింగ్గా గవర్నమెంట్ మనీ శాంక్షన్ చేసింది. తర్వాత ఈలోపు పొద్దుల ప్రసాద్ అని మా జూనియర్ బాగా ఆయన 100 crore హాస్పిటల్కి ఇచ్చారు. ఇస్తే దానికి తగ్గట్టుగా
వాళ్ళు గవర్నమెంట్లో కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ పొదిన ప్రసాద్ బ్లాక్ అని బ్రిడ్జి పక్కనే ఉంటుంది, అది కట్టించారు. నిన్న పొదిన ప్రసాద్ నేను పక్కన కూర్చొని మాట్లాడాను ఏంది. సరే అయితే ఇంతకీ చెప్పేది ఏంటంటే ఈరోజు స్పెషల్గా వచ్చింది, ఇంకా జరుగుతూ ఉంది. నేను మధ్యలో అంటే లాస్ట్ టైం నేను నెల 3 days ప్రోగ్రాం. సరే ఇక తప్పదని చెప్పి వచ్చేస్తాను. ఏంటంటే ఈరోజు వచ్చిన ప్రోగ్రాం ఒక మ్యారేజ్లో రామకృష్ణ గారు నేను మా బాబా తిప్పుతున్న మ్యారేజ్లో పక్క భోజనాలు చేస్తుంటే రామకృష్ణ గారితో కన్నా రామకృష్ణ మన స్కూల్కి మన ఊరికి వైభవంగా పూర్వం ఇంకోటి స్పోర్ట్స్ మీట్ కూడా జరిగింది. అది పాండు గారికి బాగా తెలిసి ఉంటుంది. ఏ సార్ స్పోర్ట్స్ మీట్స్ జిల్లా స్పోర్ట్స్ మీట్స్ జరిగింది మనకి. జిల్లా స్పోర్ట్స్ మీట్ మీ టైంలో జరిగింది అది. అంటే మన ఊరికి స్కూల్ మీట్ అనమాట. అంత ఊర్లో కాదు, స్కూల్స్ అంత గొప్పమైన స్కూలు. అయితే రామకృష్ణ గారితో ఉంది ఏంటంటే మన ఊరికి మన స్కూల్కి డెవలప్మెంట్కి ఏం చేద్దాం. నా ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఏదో ఇంజనీరింగ్ ఐటీఐ కానీ అట్లాంటివి నాకు తెప్పిద్దాం ఏంటంటే చేద్దాము అంటే రామకృష్ణ గారు అన్నారు, నాగేశ్వర నేను ఏం కావాలో చెప్పు, నువ్వు ఐడెంటిఫై చేయి. అంటే మన వాళ్ళు అనమాట, కోకూరు కానీ గాంధీ కానీ రమేష్ అందరూ ఐడెంటిఫై చేసి నాకు చెప్పు, ఖచ్చితంగా ట్రై చేద్దాం అన్నారు. దానికి ప్రెసిడెంట్గా నువ్వు ఉండు అన్నాను. ప్రెసిడెంట్ లేదు నువ్వు అన్నాను. నేను కాదు, ఇప్పుడు గోపాలకృష్ణ గారు ప్రెసిడెంట్ అయితే వచ్చే వాళ్ళందరూ ఒకటి మాట్లాడతారు, ఎదురు వాళ్ళ ఫండ్స్ బాగా ఉపయోగపడతాయి, పొలిటికల్గా ఎవరినైనా వెళ్ళి కలిసి చేస్తారు. అట్లా నా ఉద్దేశం. అదే మనలో ఉన్న ప్రస్తుతం రామకృష్ణ గారు ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా ఎవరితోటైనా ఏదైనా మాట్లాడగలరు. ఎంత హెల్ప్ ఎంత అవసరం చేస్తారు, అందరు హెల్ప్ కూడా తీసుకుంటారు, అందరూ ఆమోదమైన వ్యక్తి. తర్వాత నిన్న మేము అనుకున్నది ఏంటంటే అవసరం వస్తే సీఎం గారిని కూడా వాళ్ళ అబ్బాయిని కూడా కలవగలరు రామకృష్ణ. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే మేము గాంధీ కానీ రమేష్ అనుకుంది రామకృష్ణ గారిని ప్రెసిడెంట్గా చేద్దాం, సెక్రటరీ ట్రెజరర్ నేను ఒక పోస్ట్ కూడా నేను చేయను. అడ్వైజర్స్ పెట్టుకున్నాం, అడ్వైజర్స్లో నేను ఒకరిని అడ్వైజర్గా ఉంటాను. ఇవన్నీ కూడా కొంచెం ఆఫ్టర్ ఇది అయిన తర్వాత మనం వెళ్ళబోయే ముందు రామకృష్ణ గారు కనుక అది ఐడియా ఉంది. దీంట్లో ఎవరంటే కన్సర్న్డ్ బాడీ మెంబర్స్ అందరూ ఈ స్కూల్లో చదివిన వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఉండి స్కూల్ డెవలప్మెంట్. రెండవది ఇన్స్టిట్యూట్ వచ్చిందంటే ఊరు కూడా బాగుంటుంది. ఇది ఆలోచించాలంటే గాంధీ అన్న ఏంటంటే నేను రాలేదు, ఇప్పుడు పొద్దునే రమేష్ చెప్తున్నాను, నేను అడిగితే నువ్వు రామన్నా మీటింగ్ అన్నా గాంధీ అయితే వచ్చాను. సరే ఓకే అడ్జస్ట్ అయ్యాము, పర్వాలా. ఇప్పుడు ఏంటంటే మనం ఈ మీటింగ్ అయ్యాక ప్రైవేట్గా పర్సనల్గా కూర్చొని అందరు పెద్దలందరూ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళే మీటింగ్ అనుకొని ఏం చేద్దాం. రామకృష్ణ గారు సలహా పెడితే ఈజ్ ద ఈవెంట్ ద ప్రెసిడెంట్. దాంట్లో ఇక అది దానికి లైఫ్ రావాలి, పనులు జరగాలంటే రామకృష్ణ గారు. మిగతా వాళ్ళు ఉండండి. తర్వాత నేను లోయెస్ట్ పొజిషన్ ఏదో మెంబర్గా వరకు, ఎందుకంటే కొంచెం నాకు దోస్తుంది మిడిల్ కాలేజీలో ఏం చేస్తున్నారో అది వీరికి దృష్టికి తీసుకొస్తాను. ఇప్పుడు చూస్తే కార్పొరేట్ స్టేట్లోనే నంబర్ ఉన్నప్పుడు బాల సుబ్రహ్మణ్యం గారు కూడా అక్కడ కార్పొరేట్ కండక్ట్ చేస్తారు, చాలా బాగుంది. ఈ రోజున మన ఏపీ స్టేట్ మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్స్ మీటింగ్ జరుగుతుంది. అది ఇప్పుడు 2 days నుంచి జరిగింది. ఇవాళ వెళ్ళి అక్కడ కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ని వచ్చేసాము. ఒక అప్ ఈవినింగ్ తర్వాత గొప్ప సంగతి ఏంటంటే గొప్పవారి లక్షణాలు ఎప్పుడు గొప్పగా అంటే రామకృష్ణ గారు చెప్పాను. మేడం గారు నాన్నగారు దాసరి డివి సుబ్బయ్య గారు మా మామయ్య గారికి చదువు చెప్పారు. వారు చెప్పబట్టే మేము ఈ రోజున అందరూ మా ఫ్యామిలీ చదవగలిగాం. కాబట్టి పెద్దవారందరికీ నమస్కారం అందరూ కూడా. సరే ఈవినింగ్ మనం వీళ్ళు డిసైడ్ అబౌట్ డెవలప్మెంట్ బాడీ మా కాలేజీలో చేస్తారు, అదే పెద్దల దృష్టికి తీసుకొచ్చాను. ఓకే. రెండో అబ్బాయిని మా ఫాదర్ లేరు కదా అని సాంబశివరావు గారు నన్ను పిలిచారు, అందుకని వచ్చాను. నేను తెనాల్లో ఉంటాను. నేను 69-70 బ్యాచ్, ఇక్కడ 69-70 బ్యాచ్ అంటే
మాకు సుభాషిణి టీచర్ గారు మాకు టీచర్గా చెప్పారు. అట్లాగే ఇక్కడ ల్యాబొరేటరీ ఉండేది. ఇదే మా 10th క్లాస్. అది క్రాఫ్ట్ రూమ్, ఆ చివరిది క్రాఫ్ట్ రూము, ఈ చివరిదేమో హెడ్ మాస్టర్ గారి రూమ్ అనమాట. మధుర్ రామకృష్ణ గారు మాకు నేను 8th ఉన్నప్పుడు హెడ్ మాస్టర్గా ట్రాన్స్ఫర్ అయిపోయారు. తర్వాత పివి రాఘవయ్య గారు, బి వెంకటేశ్వరరావు గారు అని వచ్చారు. బి వెంకటేశ్వరరావు గారు 1 year ఉన్నారు. పివి రాఘవయ్య గారు మాకు 10th క్లాస్లో హెచ్ఎం అనమాట ఆయన. ఇప్పుడు ఇక మా తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత రామకృష్ణ గారు వాళ్ళు బ్యాచ్ వచ్చింది. అంటే మీరు వచ్చి కొంచెం సగౌరవంగా పిలవాలి, సగౌరవంగా మాట్లాడాలనే ఉద్దేశంతో పిలిచారు. పిలిస్తే ఇప్పుడు ఈ స్కూల్ గురించి చాలామంది చెప్పారు. స్కూల్ వాతావరణం చాలా మంచిది, బాగుండేది. మాధవపేట సత్యం, మాధవపేట గోఖలే తిలక్ కూడా ఇక్కడ చింత చెట్లు ఉండేవి. మనకి 3 చెట్లు ఉండేవి. ఇప్పుడు లేవనుకోండి, బిల్డింగ్ కట్టారు. ఆ చెట్ల మీద చెట్టు ఎక్కేవాడంట మాధవపేట సత్యం. చెట్టు ఎక్కి పాటలు పాడుతూ ఉండేవాడంట. మా ఫాదర్ కింద ఉండి చెట్టు ఎక్కడం చేత కాదు దీనికి. మా ఫాదర్ ఉండి 2 చింతకాయలు వేయాలంటే 3 ఆకు రేపు పొద్దున లెక్కలు చూపించేటట్టయితే, పరీక్షలో లెక్కలు చూపించేటట్టయితే నేను చింతకాయలు ఇస్తాను అనేవాడంట. సరే చూపిస్తానులే అని అంటే అప్పుడు దానికి 2 చింతకాయలు ఇచ్చేవాళ్ళు. అట్లా ఆడుకునేవాళ్ళు అనమాట ఈ స్కూల్లో. చాలా మంచి వాతావరణంలో, మంచి సుహృద్భావమైనటువంటి వాతావరణంలో ఇక్కడ అందరూ ఉన్నారు. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి. జనని అంటే మన ఉనికిని మన స్థానాన్ని ఇస్తుంది. జనని అంటే తల్లి. జన్మభూమి ఏమి ఇస్తుందంటే మన యొక్క సంస్కారాన్ని, విజ్ఞానాన్ని, మనిషిలో ఉండే విలువలను పెంచుతుందన్నమాట. కాబట్టి జనని జన్మభూమి 2 ప్రక్కనే ఉన్నాయి. కాబట్టి మంచి విద్యావంతులైనటువంటి ఉపాధ్యాయులు, తర్వాత అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు చాలామంది ఇక్కడ మనకు పనిచేశారు. వాళ్ళలో చెప్పుకోవాలంటే మా నాన్నగారు, తర్వాత గొడపల్లి బసవయ్య గారు. అంతా క్లోజ్గా ఉండేవాళ్ళు అనమాట. మా ఫాదరు, గొడపల్లి బసవయ్య గారు వీళ్ళంతా క్లోజ్గా ఉండేవాడు. వీళ్ళిద్దరికీ ఈమె స్టూడెంట్, వీళ్ళ అబ్బాయికి నేను గురువుని, నాకు ఈమె గురువు గారు అనమాట. అట్లా వెంకటాచార్య గారి దగ్గర నేను చదువుకోలేదు. అప్పటికి నేను పైకి వచ్చేసాను, 8th క్లాస్కి వచ్చాను. వెంకటాచార్య గారు లోయర్ క్లాస్లో 6th 7th చెప్తూ ఉండేవాళ్ళు తెలుగు. అందుకని నాకు ఆయన గురువుగా నాకు పరిచయం లేదు. తర్వాత అంతకుముందు మా ఫాదరు చిన్నగాపాలెం హై స్కూల్లో పనిచేసి 67, 66లోనూ వచ్చారు ఇక్కడికి. అది అయితే మా నాన్నగారును వెంకటాచార్య గారు బాగా మంచి వాతావరణంలో మాట్లాడుకుంటూ ఉండేవాడు. మా ఇంటికి వచ్చి ఇద్దరికి ముక్కుపొడిని పీల్చే అలవాటు ఉంది కాబట్టి ఇద్దరు కూడా ముక్కుపొడిని పీలుస్తూ ఉంటారు, మాట్లాడుకునేవాడు. ఇది కాబట్టి నేను 69, 70 బ్యాచ్. మేమందరం కూడా ఒక 2 సంవత్సరాల క్రితం మేడం గారిని తెనాల్లో స్వర్ణ హోటల్లో మేము మీట్ అయ్యాము. మేమంతా గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. మళ్ళీ మేము కూడా ఒకసారి ఇక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాము. మా బ్యాచ్ ఇంకా మన ఊరు ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, రమేష్ ఇట్లాంటి వాళ్ళు. ఫ్రెండ్స్తో కలయికతో, సాయిబాబు వీళ్ళందరూ కలయికతో ఇక్కడ పెట్టాలని మేము ఆలోచిస్తున్నాం. తర్వాత ఇక నేను కృష్ణా జిల్లాలో మ్యారేజ్ చేసుకున్నాను. నాకు ఒక అబ్బాయి. అమ్మాయి ఏమో MCA చదివింది. అమ్మాయి మద్రాసులో ఉంటుంది. అబ్బాయి ఏమో MTech లండన్లో ఉంటాడు. అబ్బాయి సాఫ్ట్వేర్. మా ఫాదరు 2005లో చనిపోయారు ఇక్కడ బ్రాహ్మణ కోడూరులో. అది ఇంకా మన ఊళ్ళో మనరాళ్ళు ఏముంది, ఖాళీగా చదువుకుంటున్నారుగా. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈ సభకి విచ్చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం ఎంతో అభినందనీయము. మరి కన్న ఊరు, మన గ్రామము, మన ప్రజలు, మన స్నేహితులు, మన తోబుట్టువులు మరి అని మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని స్కూల్ డెవలప్మెంట్ కోసం ఆలోచించడం చాలా అభినందనీయమైంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనే నాళ్ళని మీరు సాకారం చేసుకున్నారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా వ్యవహరించారు. మరి తోబుట్టువులతోనూ చక్కగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఆ జనరేషన్లో అట్లా ఉండేది.
మరి అందరూ కూడా క్రమశిక్షణతో మెలిగేవారు. ఉపాధ్యాయుల పట్ల భక్తి గౌరవం ఉండేది. మరి అతిథుల పట్ల కూడా ఆదరణపూర్వకంగా ఉండేవాళ్ళు. మరి తల్లిదండ్రుల పట్ల ఎంతో ఆదరణ కలిగి ఉండేవాళ్ళు. మరి ఇప్పటి జనరేషన్లో ఫాస్ట్ అయిపోయింది. జనరేషన్ ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉండటం వలన పిల్లల్లో తల్లిదండ్రులు గారాబం చేసుకుంటారు. పాఠశాలలో దండించమని అంటారు. పాఠశాలలో దండించడానికి కుదరదు. అందువల్ల కొంచెం క్రమశిక్షణ పూర్వంలాగా కొంచెం తక్కువగానే ఉంది. సెల్ ఫోన్ మహత్యం. సెల్ ఫోన్ వల్ల కూడా పిల్లలు ఒక యారోగెన్స్గా తయారవుతున్నారు. ఉపాధ్యాయులు అయితే చక్కగా బోధిస్తారు. ఇదివరట్లానే ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా సుహృద్భావ వాతావరణమే కల్పించుకుంటారు అందరూ కూడా. మరి పాఠశాల అభివృద్ధి కోసం మా వంతు సహకారాన్ని మేము అందిస్తామని పాఠశాల ఉపాధ్యాయుల తరఫున నేను మనవి చేసుకుంటున్నాను. హృదయపూర్వక నమస్కారాలు. మరి మీరందరూ చెప్పిన తర్వాత ఈ పాఠశాల యొక్క పేరు ప్రఖ్యాతులు అట్లాగే గ్రామానికి ఉన్నటువంటి ఖ్యాతి గురించి వినటం జరిగింది. మరి ఇటువంటి పాఠశాలలో ప్రస్తుతం నేను సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మరి ఇంత ప్రెస్టీజియస్ స్కూల్లో పనిచేయటం నేను గర్వంగా భావిస్తున్నాను. అంతేకాకుండా ఈ సుభాషిణి మేడం గారు కూడా సైన్స్ టీచర్ గారని ఇప్పుడే నేను తెలుసుకున్నాను. మరి వారి అడుగుజాడల్లో నేను కూడా ఇక్కడ సైన్స్ టీచర్ కావడం నాకు అదృష్టంగా ఉంది. నేను చేసింది ఏంటంటే ఈ గ్రామానికి వచ్చి దాదాపు ఇప్పుడు ఇది 8వ సంవత్సరం. ఈ 8 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు ఈ గ్రామంలోనే కాపురం ఉండటం జరిగింది. అందరితో కలిసి చిన్న పిల్లవాడి నుంచి పెద్ద పిల్లవాడి దాకా కూడా నా పేరు ఏంటో తెలియదు, బట్ ఎన్ఎస్ మాస్టర్ అంటే అందరికీ తెలుసు. చుట్టుపక్కల గ్రామాలు కానీ ఈ గ్రామంలో కూడా. ఎందుకు అలా నా పేరు తెలిసిందంటే దాదాపు 3-4 లక్షల రూపాయలు విలువైనటువంటి నా సొంత డబ్బుతోటి ఈ ప్రయోగశాలలో చాలా వస్తువులు సేకరించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 28 సైన్స్ దినోత్సవం రోజు ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి అందరినీ ఆహ్వానించి చూపించటం, అట్లాగే పాఠాల్లో అన్ని ప్రయోగాలు చేయటం ద్వారా ఆ పిల్లల్లో ఆ సైన్స్ పట్ల ఒక జిజ్ఞాసను కలిగించడం జరిగింది. కాబట్టి అలాగా ఒక నా చేతనైనటువంటి ఒక సేవ ఈ గ్రామంలో నేను చేస్తున్నాను. ఇది 8వ సంవత్సరం. మాకు ఉన్నటువంటి మ్యాక్సిమం పీరియడ్ 8 ఇయర్సే. కాబట్టి రేపు సమ్మర్లో నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కాబోతున్నాను. మరి ఇటువంటి అవకాశం నేను మీరందరూ ఎలాగైతే ఈ పాఠశాలలో చదివానని గుర్తు చేసుకుంటున్నారో, భవిష్యత్తులో నా సర్వీస్ అయిపోయిన తర్వాత నేను అనేక గ్రామాల్లో పనిచేశాను, కానీ బ్రాహ్మణ కోడూరులో చాలా బాగా ఉంది అని మీలాగా నేను కూడా రిటైర్ అయిన తర్వాత వచ్చి తలుచుకునే విధంగా ఒక మంచి మధురానుభూతులు ఈ పాఠశాలలో నాకు మిగిలాయి. అలాగే గ్రామం కూడా చాలా కలివిడిగా అందరూ కలిసిమెలిసి ఉండేటటువంటి ఒక మంచి గ్రామం. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి నేను వచ్చిన తర్వాత వీళ్ళల్లో సగం మంది మా బంధువులే కావటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. చాలా మంది మా బంధువులు ఒక మంచి మ్యారేజ్ ఫంక్షన్కి వచ్చినట్టుగా ఉంది. సో ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి గురించి ఒక 2 ముక్కలు. ఇందాకే అందరూ చాలా చెప్పున్నారు. చెరగని చిరునవ్వు వారి సొంతం. ఎప్పుడు కూడా ముఖం మీద ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను అంటే 2 సార్లు కలవటం జరిగింది రామకృష్ణ గారిని. ఆ చిరునవ్వు అనేది చెరగదు. అట్లాగే సింపుల్సిటీ. మనం అంత ఆఫీసర్ లెవెల్లో ఉన్నా కూడా చాలా కామన్ మ్యాన్గా సింపుల్గా ఉంటారు. మరి నేను మా పాఠశాలకు ఏం కావాలని అడిగిన వెంటనే కొన్ని సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళాను. వారు ఒకటే చెప్పారు, అందరిలాగా వచ్చి ఏదో మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోయి అట్లా కాదండి, మీకు పాఠశాలకు కావాల్సినవి చేస్తాము, ఆ తర్వాత కొనసాగిస్తాము, ఈ వరవడిని కొనసాగిస్తామన్నారు. వెంటనే ఆ యాక్టివిటీలోకి దిగటం జరిగింది. ఆ పనులు మొదలు పెట్టడం జరిగింది. వారు చేస్తున్నారు. సో ఇటువంటి గొప్ప పని చేస్తున్నటువంటి వారు ఇంత చదువుకుని పాఠశాలని కోసం వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. వారికి మరొక్కసారి మా హెచ్ఎం గారి తరఫున మా స్టాఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నా తోటి ఉపాధ్యాయులు వారు భానుకిషోర్ గారికి, ఇక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారములు. ఈరోజు ఇంత చక్కగా జరగటానికి కారణమైన వాళ్ళు రామకృష్ణ గారు, వాళ్ళ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు. అయితే ఇంతమంది ఇంత చక్కగా వాళ్ళ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తున్నారు. అలాగే ఇక చిన్న చెప్తాను. డే బై డే వీక్ ఈజ్ ఎండ్.
వీక్ బై వీక్, మంత్ ఈజ్ ఎండ్, మంత్ బై మంత్, ఇయర్ ఈజ్ ఎండ్, ఇయర్ బై ఇయర్ మై లైఫ్ ఈజ్ ఎండ్. అంటే మన లైఫ్ ఎండ్ అయిపోతుంది. బట్ నెవర్ ఎండ్ దిస్ మూమెంట్స్, దిస్ హ్యాపీనెస్. ఎప్పటికీ మనకి గుర్తుంటాయి. ఏంటి, మన స్కూల్లో చదివిన పాత రోజులు, మన స్కూల్లో చదివిన అల్లర్లు అన్నీ గుర్తుండిపోతాయి. మనం ఎంత పెద్దవాళ్ళమైనా మన స్కూల్కి వస్తే చిన్నపిల్లలాగా అయిపోతాము. అదే స్కూల్కున్న గొప్పతనము. థ్యాంక్ యూ. ఒకసారి మేడం గారు అలా కొట్టుకోండి ఒకే కొట్టుకోండి అలా చూడండి ఒకసారి. మేడం గారు ఒక్క నిమిషం. మేడం గారు మేడం గారు కొట్టుకోండి అందరూ. ఓకే అలా చూడండి ఒకసారి అందరూ. సార్ ఇదో పక్కకి నారాయణ రాపరాలు కదా. సుభాషిణి మేడం గారిని 2 ముక్కలు మాట్లాడమని కోరుతాను. సార్ కొంచెం క్రాస్ అవ్వాలి సార్. కొంచెం క్రాస్ అవ్వాలి కొద్దిగా. సార్ బాబనా ఫాస్ట్ నిమిషం. ఓకే సార్ ఒకసారి సెలవు పట్టుకురా. మేడం గారు సెలవు పట్టుకురా. సార్ రండి సార్. క్రాస్ అవ్వండి కొంచెం. ఒకరి సైడ్ ఒక్క నిమిషం. మేడం గారు ఈ సైడ్ ఓకే మేడం గారు సార్. వేదికను అలంకరించిన పెద్దలు, నా పూర్వ విద్యార్థులు, నా ప్రియమైన డియరెస్ట్ పూర్వ విద్యార్థులు, ఓల్డ్ స్టూడెంట్స్. ఓల్డ్ మీన్స్ యు ఆర్ నాట్ న్యూ, యు ఆర్ నాట్ యంగ్ అని. మీరు కూడా మాలాగే
అమ్మమ్మలు తాతయ్యలు అయ్యారు కదా, అయ్యారు నానమ్మలు. కాబట్టి మీరు ఓల్డ్, 2 ఓల్డ్లు ఉన్నాయి మీకు. ఓల్డ్ గోల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ స్టూడెంట్స్ అంటే గోల్డ్తో సమానం. లేకపోతే మీకు ఇంత ప్రేమ ఉంటే నాకు అంతకంటే డబ్బులు ఉంది కాబట్టి మీరు కనపడలేదు కాబట్టి నేను తెలియజేయలేకపోయాను. ఇవాళ ఒక్కసారి కనపడితే నా గొంతు కూడా ఏంటో షేకింగ్ వచ్చిందా అనిపిస్తుంది. ఇందాక ఒక స్టూడెంట్ చెప్పారు నేను అగ్రెసివ్గా ఉండేదాన్ని అని. అది అగ్రెసివ్ కాదు. ఒక టీచర్ అంటే 3 D's పనిచేయాలి. డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్. ఈ 3తో టీచర్ పనిచేస్తే ఆ టీచర్ బెస్ట్ టీచర్ అవుతుంది. వాటిలో డిసిప్లిన్ మాత్రం నాలో బాగా ఉండేది. పిల్లల్లో కూడా అంత డిసిప్లిన్ ఉండాలనుకునేదాన్ని. ఏ తప్పు జరిగినా వాళ్ళని వదిలేదాన్ని కాదు. ఏ బ్యాచ్లో నాకు సన్మానం జరిగినా నా మీద ఇలాగే చెప్తారు. మొన్న ఒక భావనారాయణ మాస్టారి తమ్ముడు సాయిబాబు అని ఆ అబ్బాయి చెబుతున్నాడు, 3 రోజులు బయటికి పంపించానట. ఎందుకు? మెగ్నీషియం తీగ కాజేశాడట. అది నేను తెలియక గాంధీ మీద పెట్టాను. తర్వాత తెలిసింది నాకు. అట్లా వెరీ డిసిప్లిన్తో కోపం వస్తే ఇంకో అబ్బాయి అన్నాడు. అబ్బాయిలు కాదు మీరు కూడా, అబ్బాయి అనకూడదు, మీరు కూడా పెద్దవాళ్ళు అవుతారు. నేను అబ్బాయి అంటే మా పిల్లలు నవ్వుతారు. ఏంటి వాళ్ళు ఇంకా అబ్బాయిలు అంటా, వాళ్ళు వీకాడు. అంత పెద్దవాళ్ళు అయితే నవ్వుతారు. ఇంకోటి చాక్ పీస్ నా చేతిలో ఉంటే వాళ్ళకి భయం. ఎందుకంటే చాక్ పీస్ విసిరి కొడతా కోపం వస్తే. అంటే ఇవన్నీ చేసింది ఎందుకు? బుక్స్ బయట విసిరి కొట్టేదాన్ని. అంటే అతన్ని బయటికి పొమ్మనేదాన్ని కాదు, బుక్స్ బయట పెట్టించేదాన్ని. ఎందుకు? అప్పుడు అతను ఆటోమేటిక్గా గో. అట్లాంటి పనులు నేను ఎందుకు చేసేదాన్ని అంటే నా పిల్లలు ఎదగాలి అని. ఇప్పుడు రామకృష్ణ వెంకటరాజు ఉండి, మరి వీళ్ళంతా సాంసరాజు ఉండి ఎక్కువ చదువుకుపోయినా ఎంతో సేవ చేస్తారు. వీళ్ళు అసలు రామకృష్ణ ఎక్స్ట్రాడినరీలకి వెళ్ళిపోయారు. మరి అత్తో వెంకటరావు కూడా ఇట్లా నా స్టూడెంట్స్ నాకంటే ఎక్కువగా ఎదిగితే మా విజయలక్ష్మి కూడా మన వెంకటరావు డాక్టర్, నాగేశ్వరరావు డాక్టర్. ఏంటి వీళ్ళంతా నా దగ్గర చదువుకున్నవాడు నాకంటే ఇంత ఎదిగిపోతే మరి నాకు సంతోషం కదా. మేము స్పాట్ వాల్యుయేషన్ 10th క్లాస్కి వెళ్తే మీ పిల్లలు ఎంతమంది ఎంతమంది అని అడిగితే మా పిల్లలంటే ఎవరో మీకు తెలుసా? మా సొంత పిల్లలు కాదు, 10th క్లాస్ పిల్లలు. ఎక్కడికి వెళ్ళినా మీకు వాళ్ళేమా ఏంటి మీ పిల్లలు ఎంతమంది, మీ పిల్లలు అంతమంది, మీ పిల్లలు బాగా చదువుతారా, మీ పిల్లలు ర్యాంకులు వస్తాయా? ఇది అంత డెడికేటెడ్గా పనిచేసేవాడు. అంటే వీళ్ళు చేయట్లేదని కాదు, వీళ్ళు చేయలేకపోవడానికి కారణం పిల్లల జనరేషన్లో గ్యాప్. పిల్లలు ఇందా చెప్పారు హెచ్ఎం గారు, పిల్లల్లో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు నేను చేసినటువంటి పనులు చేస్తే ఇప్పుడు పిల్లలు ఊరుకుంటారా? నువ్వు చదువు చెప్పేదంటే పో అన్నట్టు మాట్లాడతారు. పేరెంట్సే ఊరుకోరు. ముందు పేరెంట్స్ ఇంటికి వచ్చి అమ్మ బాగా దండించండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు నాతో. మీరు అయితే మీకు ఇప్పుడు కూడా అమ్మో టీచర్ గారు ఇట్లా చేశారే అట్లా చేశారే అని గుర్తుంది అంటే ఇంకా నా మీద ఎక్కడో కొంచెం కోపం ఉందన్నమాట. నాకు ఎన్ని బ్యాచ్లకి ఇట్లా సన్మానాలు జరుగుతూనే ఉంటాయి. మరి మీ బ్యాచ్ మీద ఎందుకో మరి ప్రత్యేకంగా ఇవాళ నాకు చాలా చాలా చెప్పలేని ఆనందంగా ఉన్నాయి. ఎందుకో తెలియక అది మాట రావట్లేదన్నమాట. ఇంత ఇది ఉండేది ఇదేంటి సరిగ్గా మాట్లాడట్లేదు అని మీరు అనుకోవద్దు. అట్లాగే మరి మనం చదివినప్పుడు స్కూల్ మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయింది. ఈ హెచ్ఎం గారు కూడా బాగానే కష్టపడుతున్నారు. అందున సైన్స్ మాస్టర్ ఇంకా కష్టపడుతున్నారు. చాలా సంతోషం. థ్యాంక్స్ అండి. కూడా చిన్నమే మరి స్కూల్ ఇంకా డెవలప్ చేయాలి. స్ట్రెంత్ కూడా పెంచండి వీలైతే. విజయ చెప్పండి మా పేరు నాకు రావట్లేదు. అందరూ అనుకున్నారా? సరే వీళ్ళందరూ అనుకున్నారా? సరే వీళ్ళంతా అప్పుడు మా పిల్లలు చిన్న అయితే పిల్లలు కూడా ఎత్తుకునేవాళ్ళు. అటు నాకు గుర్తుకోళ్ళు పిల్లలు ఎత్తుకునేవాళ్ళ, చిన్న పసిపిల్లలు ఎత్తుకునేవాళ్ళు.
ఆ రోజు వేరమ్మా. చదువు చదువే, ప్రేమ ప్రేమే, అనుబంధం అనుబంధమే, మన ఊరు మన పిల్లలు మనం అనే లోపల ఉండి నేను మీ స్కూల్లోనే కాదు, మన ఊర్లోనే కాదు, అన్ని స్కూళ్ళల్లో నా గురించి అడగండి. ఇదే డిసిప్లిను, ఇదే డెడికేషను, ఇదే డివోషను. మరి ఇన్ని ఉంటప్పుడే ఒక టీచర్ ఒక మంచిగా పేరు తెచ్చుకోగలదు. మరి నా గురించి నేను చెప్పుకోవటం కాదు, ఇంతగా మీరంతా ఒదిగి ఉన్నారు. అది ఎదిగిన కొద్ది ఒదిగి ఉండమని పాట కూడా ఉంది. అలా ఉన్నారు ఇప్పుడు కూడా. ఎవరు ఈ అరేంజ్మెంట్లన్నీ చేసిన మన స్కూల్ హెచ్ఎం గారికి కూడా థ్యాంక్ యూ మేడం. మాస్టర్ దంపతులు ఇరువురు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని కంబైన్డ్గా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. సార్ ఒకసారి చూడండి సార్ అందరూ. సార్ 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 అలా బతుకురా ఒకసారి. సార్ కొంచెం వెనకరారా సార్, ఒకసారి చూడండి. సార్ 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 ఆగండి సార్, ఆగండి ఒక నిమిషం ఆగండి. అదే ఆ పక్కన పెట్టేసి తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ సరే పక్కన పెట్టేసి తాడుంది పైన తాడుంది మళ్ళీ సార్ ఇలా జరగండి సార్, సార్ ఇలా జరగండి సార్, ఇలా జరగండి సార్. సార్ ఒకసారి చూడండి అందరూ. సార్ ఓకే ఓకే సార్. మేడం గారు ఇచ్చేసి శారీ కదా అది. మేడం గారు ఒకసారి ఇలా చూడండి.
సార్ కొంచెం క్రాస్ అవరా సార్. సార్ సార్ కొంచెం కొంచెం సార్ పద్దాలు చెప్పేసి సార్. ఓకే సార్, కొంచెం క్రాస్ ఉంటే వాళ్ళు పడతారు. సరస్వతీమూర్తులకు మహానుభావులకు ఎంతో ఆసక్తితో కూర్చొని తిలకిస్తున్న మీ అందరికీ భగవంతుడు ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగించాలని ఆయన్ని ప్రార్థిస్తూ ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చింది నాకు. ఈ చిన్నజీరు స్వామి వారు అన్నట్టు రిటైర్ అయినానండి అన్న. మీకు రిటైర్మెంట్ ఏమిటి, మళ్ళీ కొత్తది మొదలవుతోంది అన్నారు. వారి ఆస్థానంలో పెట్టుకున్నారు. అనేక సంస్కృత కావ్యాలు, తెలుగు కావ్యాలు రాశాను. ఇతర దేశాలు వెళ్ళి కవితా ప్రదర్శనం చేశాను. ఎన్ని చేసినా నేను బ్రాహ్మణకు నిజాంపట్నం, కొత్తపట్నం, బ్రాహ్మణ కోడూరు 3 ఊళ్ళు నేను చేసినది ఉద్యోగం. బ్రాహ్మణ కోడూరు మరిచిపోలేను. ఎందుకంటే ఇతర స్థలాల్లో వాళ్లకు నేను నేర్పాను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ నేను నేర్చుకున్నాను. తెల్లవారుజాము 4:30 కాగానే ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, పూర్ణచంద్రరావు గారు, చింతల వెంకటేశ్వర్లు గారు, పాములపాటి రాఘవయ్య గారు నన్ను లాక్కెళ్ళి ఈత నేర్పారు. ఎత్తి పడేశారు. అంతకుముందు నాకు తెలియదు ఈత అంటే ఏమిటో. ఓహో ఇది కదా, ఇంత కష్టం కదా, సావబోయి బ్రతికానే అనుకున్నా. మేము రోజు వెళుతూ ఉండేవాళ్ళం. అక్కడ స్నానం చేసేవాళ్ళం. ఆగండి, ఎక్కువసేపు చెప్పంలా, ఇంకొక 3-4 నిమిషాల కన్నా చెప్పను. భయపడద్దు. ఉభయ వేదాంత సభల్లో, సాహిత్య సభల్లో, టీవీల్లో చెప్పే నేను ఇక్కడ కూడా అరగంట, గంట, 2 గంటలు చెబుతాను అనుకోకండి. అనవసరంగా 1 నిమిషం వేస్ట్ అయింది. మీకు తొందరలో మిమ్మల్ని వదిలేద్దాం అనుకుంటున్నా. అదొకటే కాదు, ఇక్కడికి వచ్చేసరికి కోళ్లపూడి గోపాలరావు గారిని ఉండేవాడు, హార్మనిస్ట్. అక్కడ ఈ స్కూల్లో రైటర్గా చేసే గోవిందు గారు, అత్తోట సీతారామయ్య, వెంకటనారాయణ, మాధవపెద్ది సుబ్బారావు గారు, శ్రీనివాసుల బాప్తసార్జ, ఇవన్నీ గుర్తుంటాయి. ఎందుకంటే స్వగ్రామం కన్నా ఎక్కువ. అలా వీళ్ళందరూ పాడుతుంటే నేను ఎవరు లేని టైం చూసి మెల్లిగా కుయ్యి అని నొక్కుతున్నా. ఎవరన్నా ఉన్నప్పుడు బాగుండదని నొక్కుతుంటే కోటి లింగాచారి అని జూపూడి నుంచి వచ్చాడు. నీకెందుకయా అక్కర్లేనివి, పంతులుగా వచ్చినవాడి పాఠాలు చెప్పుకో అన్నాడు. ఊరికే చూస్తున్నా అన్న. నీ వల్ల కాదన్నాడు. నా వల్ల అవుతుంది అన్న. 6 నెలలు టైం ఇచ్చా, నేను పద్యం పాడితే నువ్వు వాయిచ్చు అన్నాడు కోటి లింగాచారి రత్నం గారు. ఇది మంచి మాట చెప్పావని. భుజంగరావు ఉన్నాడు, ఎక్కడో కనపడ్డాడు, మళ్ళీ కనపడకుండా. వాడు మా ఇంట్లో ఏది జరిగినా వాడిని పిలవకపోతే మాకు తోచేది కాదు. వాడి కులం ఏమిటో నాకు తెలియదు, నేను అడగను ఇప్పటికీ. ఇలా అందరినీ మంచిగా చూస్తూ వాళ్ళకి విద్య ఎక్కువ చెప్పాలనే కోరిక ఉన్నప్పుడు విద్య బాగా చదువుకుని ఉండాలి. చదువుకోకుండా వచ్చి చెప్పమంటే ఏం చెబుతారు? ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు అంటూ ఉండేవారు, ద్వైత భ్రాంతి నివృత్తి పొందిన అభేద బ్రహ్మబోధంబు సంభూతంబైన. ఇదంతా వేదాంతార్థాన్ని చెప్పే పద్యమయ్యా, ఆచార్యులు నువ్వు ఒకసారి చెప్పు అనేవాడు. అదేంటండి యు ఆర్ సీనియర్ పండిత్ అనేవాడిని. నో, నేను కూడా నేర్చుకుని చెప్పాలనేవాడు. అలా చదువు చెప్పిన ఉపాధ్యాయుల తరాలు ఇంచుమించుగా తెరబడిపోతున్నాయి. మీరైనా
మీరు చదివిన విద్యని నలుగురికి తెలిసేటట్టు, నలుగురికి ఉపయోగించేటట్టు, మీరు బాగుపడేటట్టు చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఎక్కువ ఆలస్యం అవుతుందేమో, ఆకలి అవుతున్నది నాకు కూడా. అందుకని ఒక పద్యం చెప్పేసి స్కూలు మీద అంటే ఒక కలెక్టర్ గారు సభాధ్యక్షుడితో వచ్చి మా మీద ఒకటి చెప్పండి రా, ఒకటి రాయండి అన్నాడు. మనుషుల మీద రాయనండి, కాగితాల మీదే అన్నాడు. పక్కపక్క నవ్వి ఆయన 1000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు మన నిజాంపట్నం పాఠశాలని గురించి దేవుడు బ్రాహ్మణుడు ఇట్లా ఉంటుంది, కానీ మీ అందరి మనసులో ఉన్నది శారదాదేవి. ఈ కళాశాల విహారశాల మరి శారదకు ఇంక కొరంత ఏమి, శాస్త్రాలకు పుట్టినిల్లునయి సాగుత శాస్త్రాలకు పుట్టునిల్లునయి బ్రాహ్మణ కోడులు సాగుగాగుత. స్వస్తి. పంచిగా సార్ కొద్దిగా జరగండి సార్, కొద్దిగా ముందుకు రండి సార్, మీరు ముందుకు రండి సార్. ఓకే చూడండి సార్ ఒకసారి. జరగండి ఒకసారి. మేడం గారు పట్టుకోండి, మేడం గారు నిలబడండి ఒకసారి, నిలబడండి మేడం గారు చూడండి ఒకసారి. భోజనం చేయకుండా ఎవరు వెళ్ళొద్దు, మా క్లాస్మేట్స్ అసలు వెళ్ళొద్దు. భానుకిషోర్ గారు రండి సార్. మేడం గారు చూడండి, మేడం గారు చూడొచ్చు సార్. మేడం గారు, మేడం గారు సార్ 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 మన పౌర విద్యార్థి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అది పెట్టుకోండి మేడం గారు చేస్తున్నారు. అవునా తీసుకెళ్ళండి. में तिने मरी का